మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 29 మేషరాశి వారికి గొడవలు పెద్ద బాంబు పేల్చాయి. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 29న మేషరాశి వారికి పెద్ద గొడవలు బాంబు పేల్చాయి. ఇక ఆ విషయాలు ఏమిటో, ఏ విధమైన పరిస్థితులను ఈ రాశి వారు ఎదుర్కోబోతున్నారో, ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మీరు మీ ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. కాలానుగుణంగా వ్యాధుల కారణంగా మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యాపారంలో మీ సహోద్యోగులు మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. దీని కారణంగా మీరు వ్యాపార రంగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో ఆస్తి విషయంలో వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు మీ భార్య మరియు పిల్లల జీవితం కోసం ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోవచ్చు. అదృష్టపూర్వకంగా ఈ రోజు మీకు మంచి కాబోతుంది. ఉన్నత అధికారుల ఆశీస్సులు మీపై ఉంటాయి. మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ఆహ్లాదకరమైన క్షణాలని గడుపుతారు. మీ బిడ్డకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. మీ ప్రత్యర్థుల్లో ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ పాత లావాదేవీల్లో కొన్ని పరిష్కారం అవుతాయి. మీరు భాగస్వామ్యంతో మీ వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలి. విద్యార్థులు తమ చదువుల పట్ల కొంచెం ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ మరియు శ్రద్ధ పెరుగుతుంది. మీరు కార్యాలయంలో భారీ లాభాలను పొందవచ్చు. మీ తండ్రి గారి మార్గదర్శకత్వం ఈ రోజు మీకు ముఖ్యమైనది. మీ దగ్గరి బంధువులు మీ ఇంటికి రావచ్చు. ఈ రాశి వారు ఖ్యాతిగాంచిన వ్యక్తుల పరిచయం కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారు. ఇంట బయట మీకు ఎదురుండదు. మీ నిర్ణయాలకు అందరూ సహకరిస్తారు. వాహనాలు, భూములను సమకూర్చుకుంటారు. పెండింగ్ బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధనలాభాన్ని పొందుకుంటారు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వైద్య సేవలకు స్వస్తి చెప్తారు. వ్యాపారంలో క్రమేపీ అనుకూలత పెరిగి మీ ఉత్సాహం ముందుకు వేస్తూ ఉంటారు. మీపై వచ్చిన అపవాదులు తొలగిపోతాయి. కళాకారులకు ఉత్సాహంగా ఉంటుంది. అవకాశాలు పెరుగుతాయి. సోదరుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఈ రోజు మీకు బంగారు క్షణాలు తెరుస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రజల శారీరక సామర్థ్యాలను అంచనా వేసే మరియు వారి గురించి ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. వివాహితులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజుగా ఉంటుంది. మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొన్ని ప్రయోజనకరమైన ప్రణాళికలు రూపొందించబడతాయి మరియు అవి కూడా వెంటనే అమలు చేయబడతాయి. ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయం మీకు అనుకూలంగా రావచ్చు. ఈ రోజు వ్యాపారంలో ప్రతి కార్యకలాపాలను ఖచ్చితంగా గమనించండి. మీ పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. నీటిని తాగండి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనో ఉల్లాసాన్ని కల్పిస్తాయి. మీరు పనులు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలను పొందుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు, బాధలు ఉంటాయి. అంతటా అవన్నీ సుఖాన్ని పొందుకుంటారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. మీ సామర్థ్యాలు ప్రశంసించబడతాయి. గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం కొంచెం జాగ్రత్తగా పనిలో విజయాన్ని సాధించి పెడుతుంది. మీకైతే కనుక గొప్పలు చెప్పుకోవడం సముచితం కాదు. జీవితం వాస్తవికతను అర్థం చేసుకొని దాన్ని ఎదుర్కోండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు గందరగోళంలో ఏర్పడినప్పుడు అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి మార్గదర్శకత్వం తీసుకోండి. వ్యాపార సంబంధిత కార్యకలాపాలు లాభదాయకంగా ఉంటాయి. దీనివల్ల మంచి ఫలితాలను పొందుకుంటారు. ఆర్థిక సంబంధ వ్యాపార విషయాల్లో ఒప్పందాలు జరుగుతాయి. అజాగ్రత్తగా ఉంటే నష్టపోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.